మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. అవి నువ్వు ఆ వార్త ఎట్లా ఇచ్చినావు కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. 2 న్యాయస్థానాలు. 3వది బ్యూరోక్రసీ అంటే కార్యనిర్వాహక వర్గాలు. 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్టబుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇవాళ అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు కదా. ఇలా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానందచారి. ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. ఆయన 3 రోజులు లీవ్లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసుకొచ్చేది. అంటే మీరు ఎంత నియంతృత్వంగా, ఎంత ఏకపక్షంగా చేస్తున్నారనడానికి ఉదాహరణ ఇది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని ఆలోచన చేసిండ్రు. అరెస్టు చేసిన జర్నలిస్టులో సుధీర్ ఒక దళిత బిడ్డ. అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెడతారండి, ఎస్సీ ఎస్టీ కేసు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది.